అందరూ నమస్కారం. గ్రోత్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ని. చాలాసార్లు మనం ఇన్వెస్ట్మెంట్ అన్న పేరు ఎత్తంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఎఫ్డీలో డబ్బులు వేసేయాలి, లేకపోతే ఇల్లు కొనేయాలి, లేకపోతే ల్యాండ్ కొనేయాలి. ఇవి తప్పితే నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే జనాలకి ఇదివరకు తెలిసేది కాదు. కానీ ఇటీవల కాలంలో చూస్తే కనుక జనాలందరూ మెల్లగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లోకి దిగడం, లేకపోతే బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, ఇలాగా కొత్త కొత్త ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో, ఎక్కువ రిటర్న్స్ ఏమిస్తున్నాయో చూసుకుని వాటిలో దిగుతున్నారు. అఫ్ కోర్స్ రిస్క్ ఉంది, అయినా కానీ కొత్త కొత్త ఎవెన్యూస్ వాళ్ళకి ఎంతవరకు రిస్క్ తీసుకోగలరో చూసుకుని అంతవరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లలో చేయడం మొదలుపెట్టారు. సో ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలామంది ఎక్కువగానే మొదలుపెట్టారని చెప్పాలి. ఎందుకంటే మన అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏఎంఎఫ్ఐ అని చెప్పి భారతదేశంలో ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళందరూ కలిసి ఒక యూనియన్ కింద ఫామ్ అయ్యి అందులో నుంచి ఈ రెగ్యులేషన్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఒక స్లోగన్ తోటి వీళ్ళు బయటకు వచ్చారనమాట. మ్యూచువల్ ఫండ్ సహీ హై అని చెప్పి, అంటే మ్యూచువల్ ఫండ్ కరెక్టే అని చెప్పిన ఒక నినాదంతో వచ్చినప్పటికీ సో దాన్ని పట్టుకుని జనాలు చాలామంది ఇన్వెస్ట్మెంట్లు చేయడం మొదలెట్టారు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే కనుక రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ అని, మిడ్ క్యాప్ ఫండ్స్ అని, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని, ఇలా రకరకాల మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇవాళ డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ని మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్లో కూడా మనం స్పెసిఫిక్గా అసలు ఏమేమి పాయింట్స్ చూసుకోవాలి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, అలాగే అసలు లార్జ్ క్యాప్ ఫండ్స్లో టాప్లో ఉన్న ఒక 5 మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అన్న దాని గురించి కూడా మీకు పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. అయితే ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ మనం లార్జ్ క్యాప్ ఫండ్ అని చెప్పినప్పుడు చాలామంది దీన్ని బ్లూ చిప్ ఫండ్ అని కూడా అంటూ ఉంటారు. అసలు ఆ బ్లూ చిప్ ఫండ్ అన్న పేరు ఎందుకు వచ్చింది, అలా అసలు ఆ పేరు పెట్టి పిలవడానికి కారణాలు ఏంటి అన్నవి కూడా మనం పూర్తిగా విశ్లేషిద్దాం. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో పనికొచ్చే కంటెంట్లు మీకు తీసుకొస్తూ ఉంటాం ఇట్లా. సో ఫస్ట్ ఈ బ్లూ చిప్ ఫండ్ అంటే ఏంటి అన్నది చూద్దాం. అసలు బ్లూ చిప్ ఫండ్ అన్న పేరు ఎందుకు వచ్చిందని అంటే కనుక బ్లూ చిప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్ని బ్లూ చిప్ ఫండ్ అంటారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బ్లూ చిప్ కంపెనీ అంటే ఏంటి? నిజానికి వాస్తవానికి సెబీలో ఎక్కడ ఈ పేరుకి అసలు డెఫినేషనే లేదండి. ఇది మన వాళ్ళు క్రియేట్ చేసుకున్న పేరే. ఇన్వెస్టర్లు అందరూ కలిసి లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసుకున్న పేరు తప్పితే బ్లూ చిప్ ఫండ్ అన్నదానికి, బ్లూ చిప్ కంపెనీ అన్నదానికి అసలు పేరంటూ ఏం లేదు. అయితే ఈ లార్జ్ కంపెనీలని, లార్జ్ క్యాప్ కంపెనీలు బ్లూ చిప్ కంపెనీలు ఎందుకు అంటారంటే కనుక టాప్ 100 కంపెనీలు ఏవైతే మనకి స్టాక్ మార్కెట్లో బాగా ట్రేడ్ అవుతున్నాయో వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటప్పుడు ఆ పర్టికులర్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి మంచి ప్రఖ్యాతి వచ్చి ఉంటుంది, పేరు వచ్చి ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇలాంటి కంపెనీలని మనం బ్లూ చిప్ కంపెనీలుగా పిలుస్తాం. అయితే ఈ లార్జ్ క్యాప్ కంపెనీల్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఏదైనా లార్జ్ క్యాప్ ఫండ్లో కనుక డబ్బులు పెడితే వాళ్ళు ఖచ్చితంగా 80% డబ్బు వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ అండర్ మెయింటెనెన్స్లో 80% డబ్బు ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయాలి. 20% వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కొంచెం చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, లేకపోతే మిడ్ క్యాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఈ ఫెసిలిటీ అన్నది వాళ్ళకి కల్పిస్తారు. కానీ 80% మాత్రం ఖచ్చితంగా లార్జ్ క్యాప్ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటప్పుడు, ఎస్పెషలీ లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు అసలు ఏమేమి పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి అన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మన ఫినాన్షియల్ గోల్. ఎందుకు దీని గురించి మాట్లాడుతానంటే జనరల్గా ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్లు రిటర్న్లో మనకు వచ్చేవి. అలాంటప్పుడు సేఫ్గా నా డబ్బు సేఫ్గా ఉండాలి, అలాగే నాకు మంచి రిటర్న్స్ రావాలనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు పెడతా ఉంటారు. ఇలా పెట్టినప్పుడు అసలు ఆ గోల్ మనకి ఏదైతే ఉందో ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఆ డబ్బు అట్లనే ఉంచుకోవాలి అక్కడ. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ అన్నది ఉదాహరణకి మిడ్ క్యాప్ కంపెనీలో, స్మాల్ క్యాప్ కంపెనీలో తీసుకున్నారనుకోండి, అక్కడ రిస్క్ ఎక్కువ కానీ రిటర్న్స్ కూడా ఎక్కువే. ఎందుకంటే మిడ్ క్యాప్ కంపెనీల్లో అది 20% రిటర్న్ అవ్వచ్చు, 30% రిటర్న్ అవ్వచ్చు. స్మాల్ క్యాప్ కంపెనీల్లో 30% రిటర్న్ అవ్వచ్చు, 50% రిటర్న్ అవ్వచ్చు, కొన్నిసార్లు 100% రిటర్న్ కూడా ఇవ్వచ్చు. అలాగని చెప్పి రిస్క్ లేదా? చాలా రిస్క్ ఉంది. కానీ లార్జ్ క్యాప్ కంపెనీ అంత రిటర్న్ ఇస్తుందా అని అడిగితే కనుక మేబీ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇవన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీలు. ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీలో ఇప్పుడు కొత్తగా గ్రోత్ అంటే వాళ్ళు కొత్త లైన్ ఆఫ్ బిజినెస్లోకి ఎంటర్ అయితే గ్రోత్ బాగుంటుంది. లేకపోతే కనుక ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లోనే ఇంప్రూవ్మెంట్లు చేసుకుంటూ ఉంటారు. ఆ ఇంప్రూవ్మెంట్ అన్నది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది తప్పితే ఒక్క దెబ్బని పెరిగిపోదు. అలాంటి పరిస్థితుల్లో నిజానికి ఈ ఇంప్రూవ్మెంట్ అన్నది ఎక్కువగా కనిపించదు కాబట్టి మనకి స్టాక్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా కనిపించదు. సో అందుకని చెప్పి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫినాన్షియల్ గోల్స్ మనం
ఆ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఈ పెద్ద లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, లేకపోతే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాటి నుంచి వచ్చే రిటర్న్ ఏదైతే ఉందో కొంచెం తక్కువ ఉండొచ్చు. మేబీ 15%, 16%, 20% దాకా ఉండొచ్చు. అలాంటప్పుడు మన గోల్స్ ఏవైతే ఉంటాయో అవి తీరేంత వరకు కూడా దాంట్లోంచి బయటికి రాకూడదు. ఆ గోల్స్ ఏంటన్నది ఫిక్స్ చేసుకోవాలి. ఉదాహరణకి మీ పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే మీకు ఒక రిటైర్మెంట్ ప్లాన్ ఉండొచ్చు. ఇలా రకరకాల గోల్స్ తోటి మీరు ఇన్వెస్ట్మెంట్లోకి దిగుతారు. సో ఆ ఏ పర్పస్ తోటి మీరు దిగుతున్నారు అన్నది మీకు క్లారిటీ ఉండాలని చెప్పి అంటున్నాను ఇక్కడ నేను. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఎక్స్పెన్స్ రేషియో అని అంటాం. ఇది అందరికీ తెలిసిందే. ఈ పాటికి మేము చాలాసార్లు దీని గురించి చెప్పాం. ఎక్స్పెన్స్ రేషియో ఏంటంటే కనుక మనం ఎవరైతే ఫండ్ మేనేజర్ డబ్బులు ఇస్తున్నామో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు మన దగ్గర అన్నది మనం తక్కువ చేసుకోవడానికి చూసుకుంటూ ఉండాలి. యాజ్ లాంగ్ యాజ్ ఆ ఫండ్ ఎక్స్పెన్స్ అన్నది తక్కువ ఉన్నంతసేపు మనకు రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉందా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలి. మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మనం ఎంత కాల పరిమితికి మనం ఇన్వెస్ట్మెంట్లు పెడతాం, దాన్ని ఇన్వెస్ట్మెంట్ హారిజోన్ అంటాం అనమాట. ఈ హారిజోన్ అన్నది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. జనరల్గా అయితే కనుక ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్లో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే కనుక ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్లో మీరు ఇవాళ పెట్టి రేపటికి నాకు ₹2 అయిపోయింటే అవ్వదు. అది ఖచ్చితంగా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు, మినిమం 5 ఏళ్ళు అనుకోండి, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా పట్టే అవకాశం ఉంటుంది మీకు కావాల్సిన ఈ రిటర్న్స్ రావడానికి. అలాంటప్పుడు మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ పర్పస్, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఉంటే మాత్రమే లాంగ్ టర్మ్లో పెట్టాలి. అదర్వైజ్ మీరు చిన్న క్యాప్ కంపెనీస్ చూసుకుని దాంట్లో పెట్టుకోవాలి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం మీరు చూడాల్సింది ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టినప్పుడు ఈ ట్రాక్ రికార్డు, అంటే ఈ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్లు ఇచ్చారు, వాళ్ళ రిటర్న్స్ ఎంతెంత బాగున్నాయి, అవి ఏమన్నా వాళ్ళు తక్కువ రిటర్న్స్లో ఎదురుకి ఏమన్నా ఎస్టాబ్లిష్ చేసుకుని ఇచ్చుకున్నారా. సో ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటేనే మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోండి, లేకపోతే కనుక మీరు కొంచెం అవన్నీ వదిలేసుకుని మీ సొంతంగా మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవడం మంచిది. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫండ్ మేనేజర్ల గురించి ఎవరి దగ్గర అయితే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ అంతా చూసుకోవాలి మీరు. ఎందుకంటే కనుక పెద్ద అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర చాలా మంది నమ్మి వాళ్ళ దగ్గర డబ్బులు పెడుతున్నారని అర్థం. అలాగే అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉన్నంతసేపు మన పూల్ కూడా మంచి మంచి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. మన డబ్బు కూడా మంచి మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ అన్నది లార్జ్గా ఉంటాయి. పెద్ద పెద్ద అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ ఉన్న ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ దగ్గర మనం ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది ఎప్పుడు కూడా. ఇకపోతే ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే చూసుకోవాల్సింది బెంచ్ మార్క్ రిటర్న్స్ ఇస్తున్నాయా అంటే ఏంటంటే కనుక అసలు జనరల్గా మార్కెట్లో ఎంత రిటర్న్ ఇస్తుంది ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో, లేకపోతే డబ్బులు పెడితే కనుక మనం ఎంత రిటర్న్ వస్తుంది, దానికంటే మంచి రిటర్న్ ఇచ్చే దాంట్లో మనం పెడతాం లేదా అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అది చెక్ చేసుకుంటే ఒకవేళ బెంచ్ మార్క్ రిటర్న్స్ కంటే ఎక్కువ ఇస్తుంది అనుకోండి, తప్పలేదు, దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు లార్జ్ క్యాప్ ఫర్మ్స్ అన్నవి రిస్క్ తక్కువ, అందుకని చెప్పి ఎక్స్ట్రాడినరీగా రిటర్న్ ఉండవు. అలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సిన రిటర్న్ ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ నుంచి వస్తుందా లేదా అన్నది కూడా చూసుకుంటూ ఉండాలి మనం. ఇకపోతే లాస్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఇన్వెస్ట్మెంట్ స్టైల్. అది స్టైల్ ఏంటి మధ్యలో ఏంటంటే కనుక మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం ఈ లార్జ్ క్యాప్ కంపెనీలో డబ్బులు పెడితే కనుక భయంకరమైన రిటర్న్ రావు, రిస్క్ తక్కువ, స్టేబుల్ గ్రోత్ ఉంటుంది, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఒక కన్సర్వేటివ్ ఇన్వెస్టర్కి మ్యాచ్ అవుతాయా అన్నది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ చూసుకుని మనకి సెట్ అవుతుంది అనుకుంటే అప్పుడు మనం ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టచ్చు. ఇప్పుడు మనం ఒక 5 మంచి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ని చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేప్పటికి క్వాంట్ వారి లార్జ్ క్యాప్ ఫండ్ అనమాట. సో ఇది బేసికల్గా నిఫ్టీ యొక్క 500 టీఆర్ఐ బేస్ చేసుకుని ఒక ఫండ్ వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అసలు టీఆర్ఐ అంటే ఏంటని చెప్పి చాలా మంది డౌట్ ఉంటుంది. టీఆర్ఐ ఏంటంటే కనుక టోటల్ రిటర్న్ ఇండెక్స్ అని చెప్పిన అంటారనమాట. అయితే ఆ టోటల్ రిటర్న్ ఇండెక్స్లో కూడా వీళ్ళు నిఫ్టీ 500ని తీసుకుని వీళ్ళు ఎంచుకుని ఈ ఫండ్ అన్నది క్రియేట్ చేశారు. అంటే అలాంటి ఆ టాప్ 500లో ఉన్న కంపెనీలోనే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో అలా ఇన్వెస్ట్ చేస్తా వీళ్ళు ఎన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేశారని చూస్తే కనుక 19 కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు. అందులో 5 కంపెనీల్లోనే దగ్గరగా ఒక 35% రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టారని చెప్పి తెలుస్తుంది. ఈ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ చూస్తే కనుక ఒక సంవత్సరంలో చూస్తే కనుక 12.4% రిటర్న్ ఇచ్చింది. అలాగే 3 ఏళ్లలో 26.08% రిటర్న్ ఇచ్చింది. 5 ఏళ్లలో 15.65%. అలాగే ఎక్స్పెన్స్ రేషియో చూస్తే కనుక 0.57% అండి. ఇకపోతే ఈ లిస్టులో రెండోది వచ్చేప్పటికి మన కెనరా వాళ్ళ రొబాకో వాళ్ళ బ్లూ చిప్ ఫండ్ అనమాట. ఇది బేసికల్గా S&P BSE 100 టీఆర్ఐ ఉన్న బెంచ్ మార్క్ ఇండెక్స్ తోటి పెట్టుకుని
ఆ లిస్ట్లో ఉన్న కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో అయితే మనం కంపేర్ చేసుకోవాలంటే కనుక ఆ S&P BSE వాళ్ళ 100 TRN చూసుకుని మనం కంపేర్ చేసుకోవచ్చు రిటర్న్స్ బాగున్నాయా లేదా అన్నది. అయితే ఇప్పుడు అసలు ఇన్వెస్ట్మెంట్ ఎన్ని కంపెనీల్లో వీళ్ళు పెట్టారు అని చూస్తే కనుక దాదాపుగా 45 కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు. అందులో ముఖ్యమైన 5 కంపెనీలు చూస్తే కనుక దాదాపుగా 35% ఇన్వెస్ట్మెంట్లు అనేది పెట్టారు. ఇకపోతే ఈ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ చూసామనుకోండి, ఒక సంవత్సరంలో 2.25% రిటర్న్స్ ఇచ్చింది, 3 సంవత్సరాల్లో 20.77% రిటర్న్స్ ఇచ్చింది, 5 ఏళ్లలో 15.18% రిటర్న్ ఇచ్చింది. ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ అండి, 0.39% మాత్రమే ఉంది. ఇకపోతే ఈ లిస్టులో మూడో ఫండ్ ఏంటంటే కనుక యాక్సిస్ వాళ్ళ బ్లూ చిప్ ఫండ్. నిజానికి వీళ్ళు కూడా అదే S&P BSE వాళ్ళ 100 ఫండ్ మీద బేస్ చేసుకుని ఆ ఇండెక్స్ బేస్ చేసుకుని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు ఎన్ని కంపెనీలో పెడుతున్నారని చూస్తే కనుక దాదాపుగా 38 కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు, 38 స్టాక్స్లో. అయితే వాటిల్లో 5 స్టాక్స్ చూస్తే కనుక ఒక 40% వరకు 5 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టారని తెలుస్తుంది. ఇక రిటర్న్స్ చూస్తే కనుక ఒక సంవత్సరంలో రిటర్న్ వచ్చేప్పటికి నెగిటివ్ ఉందండి, 1.98%. అలాగే 3 సంవత్సరాల్లో రిటర్న్ చూస్తే కనుక 15.9% ఉంది, 5 సంవత్సరాల్లో 14.58% ఉంది, ఎక్స్పెన్స్ రేషియో 0.52% ఉంది. ఇకపోతే ఈ లిస్టులో 4వ ఫండ్ ఏంటంటే కనుక HDFC వాళ్ళ S&P BSE సెన్సెక్స్ ETF, అంటే ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్ అనమాట ఇది. సో దీన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ ఫండ్కి వచ్చేప్పటికి అసలు బేసిస్ అన్నది ఆ సెన్సెక్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. అయితే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు ఎన్ని కంపెనీలో పెడుతున్నారని చూస్తే కనుక దాదాపు 30 కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. అలాగే టాప్ 5 కంపెనీలు చూస్తే కనుక 46% ఇన్వెస్ట్మెంట్ అన్నది ఉందని తెలుస్తుంది. అయితే ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ ఎట్లా ఉన్నాయని చూస్తే కనుక ఒక సంవత్సరంలో 4.5% రిటర్న్ ఇచ్చింది, అలాగే 3 సంవత్సరాల్లో 17% రిటర్న్ ఇచ్చింది, 5 సంవత్సరాల్లో 14.29% ఇచ్చింది. ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ అండి, 0.05% మాత్రమే. ఈ లిస్టులో లాస్ట్ ఫండ్ ఏంటని చూస్తే కనుక LIC వాళ్ళ మ్యూచువల్ ఫండ్ అండి. ఇది కూడా మన BSE వాళ్ళ S&P ETF బేస్ చేసుకునే ఉంది. అంటే ఏంటంటే కనుక మనం ఒకవేళ ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేయాలంటే కనుక ఈ S&P BSE వాళ్ళ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, సెన్సెక్స్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చెక్ చేసుకుంటే కనుక ఈ ఫండ్ బాగా పెర్ఫార్మ్ చేస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళు అసలు ఎన్ని స్టాక్స్లో డబ్బులు పెట్టారని చూస్తే కనుక దాదాపుగా 30 స్టాక్స్లో డబ్బులు పెట్టారు. అందులో టాప్ 5 స్టాక్స్లోనే దాదాపుగా 46% ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టారండి. సో ఇకపోతే వీళ్ళ రిటర్న్స్ ఎట్లా ఉన్నాయని చూస్తే కనుక ఒక సంవత్సరంలో 4.46% రిటర్న్స్ ఉన్నాయి, అలాగే 3 ఏళ్లలో 17.23% ఉంది, 5 ఏళ్లలో చూస్తే కనుక 14.29% ఉంది, ఎక్స్పెన్స్ రేషియో చూస్తే కనుక 0.1% మాత్రమే ఉందండి. సో ఇదండి పూర్తిగా అసలు బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క పూర్తి విశ్లేషణ. ఏ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయని కూడా మీకు క్లియర్గా విశ్లేషించాం. ఇంకో మంచి మీడియాతో మళ్ళీ మీ ముందరికి వస్తాం. ఇంకో ముఖ్యమైన విషయం, మేము ఇటీవల కాలంలోనే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లో కూడా పేజీలు క్రియేట్ చేసాం. అక్కడ కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. వాటి లింకులు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము మేము. సో అక్కడ కూడా మీరు ఫాలో అయితే కనుక చాలా క్రియేటివ్ అయిన కంటెంట్, ఇట్లా యూట్యూబ్లో ఎట్లాగైతే మేము లాంగ్ వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నామో అక్కడ రిక్వైర్మెంట్ బట్టి మేము మంచి కంటెంట్ అక్కడ కూడా క్రియేట్ చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీకు యూట్యూబ్ వచ్చి చూడలేనంత బిజీగా ఉంటే కనుక మేబీ అక్కడ కూడా మీరు చూడవచ్చు. సో అందుకని చెప్పిన అక్కడ కూడా మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్తున్నాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకుంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.